హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథలో బేతాళ కథ పేరు నేరము శిక్ష. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఎవరైనా శక్తికి మించిన పని సాధించదలచినప్పుడు కనకవర్షుడిలాగా అమానుష శక్తి సహాయం పొంది తమ ఆశయాన్ని సిద్ధింపజేసుకోవాలి. శ్రమ తెలియకుండా నీకు కనకవర్షుడి కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వం గంగా తీరాన కనకపురం అనే నగరంలో ప్రియదర్శనుడు అనే రాజు ఉండేవాడు. అతను నాగరాజైన వాసుకి కుమారుడు. అతని భార్య యశోధర అనే మానవ స్త్రీ. కనకవర్షుడు వారి కుమారుడు. అతను త్రిలోక సుందరుడు. అతన్ని చూసి మోహించని స్త్రీ లేదు. అతన్ని చూడకుండానే మోహించిన స్త్రీ మదన సుందరి. ఆమె విదర్భ దేశంలోని కుండిన నగర రాజు కూతురు. కనకవర్షుడిలాగానే ఆమె కూడా అతిలోక సుందరి. ఆమె రోలదేవుడు అనే గొప్ప చిత్రకారుణ్ణి బతిమిలాడి అతని ద్వారా తన కోరికను కనకవర్షుడికి తెలపమని కనకపురానికి పంపించింది. రోలదేవుడు మదనసుందరి చిత్తరువును తీసుకుపోయి కనకవర్షుడికి చూపాడు. వెంటనే కనకవర్షుడు ఆమెను మోహించాడు. త్వరలోనే కనకవర్షుడికి మదనసుందరికి వివాహం జరిగింది. కొంతకాలం గడిచింది. తనకు సంతానం లేదన్న బాధ కనకవర్షుడికి పట్టుకున్నది. రామాయణంలో దశరథుడు పుత్రులు లేరన్న చింతతో బాధపడిన విషయం విన్నప్పుడు కనకవర్షుడి చింత మరింత అయింది. ఆ చింతతో ఒక రాత్రి అతను నిద్రపట్టగా బాధపడుతూ ఉండగా అతని పడకింటిలోకి ఒక అపరిచిత స్త్రీ ప్రవేశించింది. ఆమెను చూడగానే కనకవర్షుడికి గౌరవము, భక్తి పుట్టుకొచ్చింది. అతను ఆమెకు నమస్కారం చేశాడు. ఆ స్త్రీ అతన్ని దీవించి, నాయనా, నేను మీ మేనత్తను, నీ తండ్రి అక్కను, వాసుకి కుమార్తెను. నా పేరు రత్నప్రభ. నేను ఎప్పుడూ అదృశ్యంగా ఉంటూ నిన్ను కాపాడుతున్నాను. నీ విచారం చూసి ఇప్పుడు నీకు కనపడ్డాను. ఏమిటి నీ విచారం అని అడిగింది. నేను చాలా ధన్యుణ్ణి. నాకున్న విచారమంతా కొడుకులు లేరనే అన్నాడు కనకవర్షుడు. అందుకు నేను ఒక ఉపాయం చెబుతాను, చెయ్యి. నువ్వు కుమారస్వామి పాదమూలానికి వెళ్ళి ఆయన్ని ఆరాధించి ప్రసన్నుణ్ణి చేసుకొని ఆయన అనుగ్రహం వల్ల పుత్ర సంతానం పొందు. నీకు భయంకరమైన విఘ్నాలు కలుగుతాయి. అయినా భయపడకు. వాటిని తట్టుకునే శక్తి నేను నీకు ఇస్తాను అని చెప్పి రత్నప్రభ అంతర్ధానమైంది. కనకవర్షుడు మర్నాటి ఉదయమే తన రాజ్యాన్ని మంత్రులకు అప్పగించి కుమారస్వామిని ఆరాధించడానికి బయలుదేరి వెళ్ళాడు. ఆయన పాదమూలంలో తీవ్రమైన తపస్సు ప్రారంభించాడు. కొంతకాలం అయ్యాక అతని మీద బలంగా ధార పడసాగింది. దాన్ని సహించే శక్తిని అతనికి రత్నప్రభ ఇచ్చింది. అతని తపస్సుకు విఘ్నం కలిగించమని కుమారస్వామి విఘ్నేశ్వరుణ్ణి పురమాయించాడు. రాజు నెత్తిన పడే ధారలో విఘ్నేశ్వరుడు పాము విషం వదిలాడు. దానికి కూడా కనకవర్షుడు చరించకుండా రత్నప్రభ అతనికి శక్తినిచ్చింది. అది చూసి వినాయకుడు ప్రత్యక్షంగా కనకవర్షుణ్ణి తన దంతంతో రొమ్ములో పొడవనారంభించాడు. కనకవర్షుడు వినాయకుణ్ణి స్తోత్రం చేసి మెప్పించాడు. వినాయకుడు దీవించి వెళ్ళిపోయాక కుమారస్వామి ప్రత్యక్షమై, రాజా, నీ ధీరత్వానికి మెచ్చాను. ఏం వరం కావాలో కోరుకో అన్నాడు. దేవా, నాకొక కుమారుడు కలిగేటట్టు అనుగ్రహించు అని కోరాడు కనకవర్షుడు. అలాగే, నీకొక కుమారుడు కలుగుతాడు. వాడికి హిరణ్యవర్షుడు అనే పేరు పెట్టుకో. ఒకసారి గర్భాలయంలోకి రా అన్నాడు కుమారస్వామి. అతన్ని ప్రత్యేకంగా అనుగ్రహించాలని అలా పిలిచాడు. తాను రాజు శరీరంలో ఉండి కుమారస్వామిని సమీపిస్తే ఆ స్వామికి ఆగ్రహం వస్తుందని రత్నప్రభ రాజు గర్భాలయంలోకి పోతూ ఉండగా అతని శరీరంలో నుంచి బయటికి వచ్చింది. గర్భాలయంలోకి వచ్చిన కనకవర్షుడిలో తేజస్సు తరిగి ఉండటం చూసి కుమారస్వామి నిజం తెలుసుకొని కోపంతో, నువ్వు మోసం చేశావు. అందుచేత నీకు పుట్టబోయే కొడుకుతోనూ భార్యతోనూ ఏడాది పాటు వియోగం అనుభవించు అని అదృశ్యమైపోయాడు.
కనకవర్షుడు తన నగరానికి తిరిగి వెళ్ళి కాలక్రమాన మదనసుందరి యందు ఒక కొడుకును కన్నాడు. అతను తన కొడుకు హిరణ్యవర్షుడు అనే పేరు పెట్టడమే గాక తన ప్రజల మీద నిజంగానే హిరణ్యవర్షం కురిపించాడు. పురుటింటికి 6వ రోజున రక్షలన్నీ యథావిధిగా ఏర్పాటు చేశారు. అంతలోనే ఆకాశాన దట్టంగా మేఘాలు కమ్మి ధారాపాతంగా వర్షం పడింది. చెట్లను పడగొట్టుతూ పెనుగాలి వీచింది. అటువంటి సమయంలో గడియ వేసి ఉన్న పురిటిగది తలుపులు తెరుచుకొని ఒక భయంకరాకారం గల స్త్రీ ప్రవేశించి చంటి బిడ్డను ఎత్తుకొని చూసేవారందరికీ దిగ్భ్రమ కలిగించి పారిపోయింది. అయ్యో నా బిడ్డ అంటూ బాలింతరాలు ఆ చీకటిలో ఆమె వెంట పరిగెత్తింది. ఆ రాక్షసి పోయి అరణ్యంలోని ఒక సరస్సులో దూకింది. పుత్రమోహం కొద్దీ రాణి కూడా అందులో దూకింది. వెంటనే మబ్బులు, వాన, గాలి అన్నీ నిలిచిపోయాయి. మర్నాడు తెల్లవారి కనకవర్షుడు తన భార్యను, బిడ్డను చూసుకుందామని పురిటి గదికి వచ్చి ఇద్దరూ లేకపోయేసరికి మూర్ఛపోయాడు. అది మొదలు అతను భార్యా వియోగంతో వెర్రివాడులాగా అయిపోయాడు. అతన్ని ఎవరూ ఓదార్చలేకపోయారు. అతను తన నగరాన్ని విడిచిపెట్టి అడవులు పట్టి పోసాగాడు. కనకవర్షుడు అనేక కష్టాలు పడి అనేక అపాయాల నుంచి దైవికంగా తప్పించుకొని వింధ్యారణ్య ప్రాంతమంతా చెడతిరిగాడు. ఏడాది గడిచింది. రత్నప్రభ అకస్మాత్తుగా అతని ఎదుట ప్రత్యక్షమై, ఇరుగో నీ భార్యాపుత్రులు, నేనే వీరిని తీసుకుపోయి కాపాడి కుమారస్వామి శాపాన్ని పూర్తి చేశాను అన్నది. కనకవర్షుడు పరమానందం చెంది తన భార్యను, కొడుకును తీసుకొని తన నగరానికి తిరిగి వచ్చి సుఖంగా ఉన్నాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, నాకొక సందేహం. కుమారస్వామి రాజును శపించదలిచినప్పుడు పుత్రవియోగం మాత్రమే కలిగించక భార్యా వియోగం కూడా ఎందుకు కలిగించాడు? కొడుకును సంపాదించడం విషయంలోనే కదా రాజు ఆ స్వామిని మోసం చేసింది. ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, దేవతలు అనర్హులకు వరాలివ్వగోరరు. రాజుకు గల అర్హత తెలుసుకోవాలనే కుమారస్వామి విఘ్నేశ్వరుడి చేత పరీక్షలు పెట్టించాడు. రాజు ఆ పరీక్షలకు స్వశక్తితో తట్టుకోలేదని తెలిసాక శాపం నెపాన మరికొన్ని పరీక్షలు కల్పించాడు. నిజానికది శాపం అనే కన్నా శిక్ష అనటం సమంజసం. అప్పుడే పుట్టిన కొడుకును దూరం చేస్తే రాజుకు అది శిక్ష కాదు. రాజు దౌర్బల్యానికి మూలం రాణి. ఆమెతో ఎడబాటే అతనికి నిజమైన శిక్ష. అది శిక్ష అని గ్రహించే రత్నప్రభ దానిని స్వయంగా తానే అమలు చేసింది. కుమారస్వామి ఆగ్రహానికి కారణభూతురాలు కూడా రత్నప్రభే గనక ఆమె ద్వారానే శిక్ష అమలు జరగటం సక్రమమైనది అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, మరొక కథ చెప్పుకుందాం. కథ పేరు మందమతి. ఒక ఏటి ఒడ్డున ఉండే గ్రామంలో రాయన్న అనే భూస్వామి ఉండేవాడు. ఆయన చాలా పెద్ద మనిషి. గ్రామస్తులందరూ ఆయనను గౌరవించేవారు. గ్రామంలో ఏ తగాదా వచ్చినా ఆయనను తీర్పు కోరి ఆయన చెప్పిన ప్రకారం తగాదా పరిష్కారం చేసుకునేవారు. రాయన్న కూడా ఒకరి జోలికి పోకుండా తన పరువు నిలబెట్టుకుంటూ సుఖంగా జీవయాత్ర సాగించేవాడు. చాలా కాలం పాటు ఆయనకు ఒకటే కొరత ఉండేది. ఆయనకు బిడ్డలు లేరు. కొంతకాలం అయ్యాక ఆయనకి ఒక కొడుకు కలిగాడు. లేక పుట్టిన ఆ కొడుకు వీరన్న అని పేరు పెట్టుకుని అతి గారాబంగా పెంచసాగారు తల్లిదండ్రులు. ఈ గారాబం బాగా తలకెక్కి వీరన్న చిన్నతనం నుంచి బొత్తిగా ఆకతాయి అయిపోయాడు. ఇంటి వద్దవాడు ఎంత అల్లరి చేసినా తల్లి తండ్రి గట్టిగా కోప్పడేవారు కారు. మరీ పాడు పనులు చేస్తే అలాంటి పనులు చేయవద్దని బ్రతిమిలాడేవారు. లోకమంతా తనను అలాగే చూస్తుందనుకున్నాడు వీరన్న. ఆ ఉద్దేశంతో వాడు ఊళ్ళో తన ఈడు పిల్లలందరి మీద పెత్తనం చలాయించసాగాడు.
ఎవరైనా వాడి పెత్తనాన్ని సహించలేకపోతే వాళ్ళని పట్టుకొని కొట్టేవాడు. రాయన్న మీది గౌరవం కొద్దీ ఊళ్ళో వాళ్ళు వీరన్న ఆగడాలు సహించేవాళ్ళు. ఆడవాళ్ళు మాత్రం వీరన్న తల్లి వద్దకు వచ్చి, మీవాడు మా పిల్లల్ని బతకనివ్వటం లేదు అని ఫిర్యాదులు చేసేవాళ్ళు. పిల్లలన్నాక ఒక క్షణం కొట్టుకుంటారు, మరో క్షణంలో మళ్ళీ ఏకమవుతారు. ఈ భాగ్యానికే ఫిర్యాదులు చెయ్యాలా అనేది వీరన్న తల్లి. వీరన్నను బడిలో వేశారు. కానీ వాడికి చదువు అబ్బలేదు. వాడి ముకురుతనం మటుకు వృద్ధి అయింది. తినటము తిరగటము తప్ప వేరే పని లేకపోవటం చేత వాడు చిన్న ఆంబోతులాగా తయారయ్యాడు. ఊళ్ళో అందరికీ వాడంటే భయం భయంగా ఉండేది. వాడు ఏటి కట్ట మీద అంత దూరాన కనిపిస్తే ఆడపిల్లలు నీరు తీసుకునే ప్రయత్నం కూడా మానేసి వెనక్కి తిరిగి వెళ్ళిపోయేవాళ్ళు. రాయన్నకు తన కొడుకు నిజమైన స్వభావం తెలిసి వచ్చిన కొద్దీ విచారం కూడా ఎక్కువైంది. మొక్కగా వంగనిది మానై వంగదు. 20 ఏళ్లు పైబడ్డ వీరనను ఇప్పుడు సరి అయిన మార్గంలో పెట్టడం తేలిక కాదు. లేక పుట్టిన ఒక్క కొడుకు తన పరువు తీసేస్తుంటే విచారించడం తప్ప రాయన్న ఇంకేమీ చేయలేకపోయాడు. అయితే తల్లి తండ్రి చేయలేకపోయిన పనిని ఆ గ్రామంలో ఉండే ఒక పేద రైతు కూతురు సాధించింది. ఆ పిల్ల పేరు గౌరీ. ఆమె ఎంత అందంగా ఉండేదో అంత తెలివిగలది, మాటకారి కూడా. ఆమె వీరన్నను చూసి ఎన్నడూ భయపడి ఎరగదు. ఆమె అందము ధైర్యము చూసి వీరన్నకు ఆ పిల్లను పెళ్లాడాలనే మనసైంది. ఆ సంగతి గౌరీ తేలికగా పసికట్టింది. వీరన్న తనను పెళ్లాడతానని అన్న రోజున అతనికి మంచి గుణపాఠం నేర్పడానికి కూడా ఆమె ఒక ఉపాయం ఆలోచించి పెట్టింది. వీరన్నకు గౌరీపైన మనసుగా ఉన్నదని గౌరీ స్నేహితురాళ్లకు తెలుసు. వేసవి ఆరంభంలో ఒకనాడు ఇంటి ముందు అరుగు మీద గౌరీ స్నేహితురాళ్ళు కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉండగా వాళ్ళింటి ముందు వీరన్న వచ్చాడు. వీరన్నకు వినపడేటట్టుగా ఒక స్నేహితురాలు, అయితే గౌరీ నీ పెళ్ళెప్పుడే అని అడిగింది. నా పెళ్ళి అంత తేలికగా అవుతుందనుకున్నావా? నన్ను పెళ్లాడేవాడు నేను పెట్టే పరీక్షలకు నిలబడాలి అన్నది గౌరీ. ఆ మాటలు వింటూ ముందుకు సాగిపోయిన వీరన్నకు రోషం వచ్చింది. తాను గౌరిని పెళ్లాడాలనే ఉద్దేశంతో ఉన్నాడు గనక ఆమె తననే సవాలు చేస్తున్నట్లు అభిప్రాయపడ్డాడు. గౌరీ ఏమి పరీక్షలు పెడుతుందో తెలుసుకునేదాకా అతని ప్రాణం గిలగిలా కొట్టుకోసాగింది. అందుచేత మరికొంతసేపయ్యాక మళ్ళీ గౌరీ ఇంటికేసి వచ్చాడు. ఏం వీరన్నా ఇలా వచ్చావు? మా నాన్న ఇంట్లో లేడు అన్నది గౌరీ. నేను నీకోసమే వచ్చాను. నిన్ను పెళ్లి చేసుకునేవాడికేవో పరీక్షలు పెడతానన్నావటగా, ఏమిటా పరీక్షలు అని వీరన్న దర్పంగా అడిగాడు. వాటితో నీకేం పని? నేను పరీక్షలు పెట్టేది నన్ను పెళ్లాడతానని వచ్చేవాడికి అన్నది గౌరీ. నిన్ను పెళ్లాడదామని అడుగుతున్నాననుకోరాదా అన్నాడు వీరన్న. పరీక్షల్లో నెగ్గకపోతే జన్మంతా నాకు పని మనిషిగా ఉండాల్సి ఉంటుంది. నీకు ఆ పరీక్షలు వద్దులే అన్నది గౌరీ. నీ పరీక్షలో నెగ్గటం నా వల్ల కాకపోతే నన్ను మించిన మొనగాడున్నాడా అన్నాడు వీరన్న పౌరుషం వచ్చి. అది నిజమేననుకో. అయితే నేను చెప్పిన షరతు జ్ఞాపకం ఉంచుకో. నేను నీకు బరువైన పనులేమీ చెప్పను అన్నది గౌరీ. సరే, ఆ పనులేమిటో చెప్పు అన్నాడు వీరన్న ధీమాగా. మొదటి పని చెబుతాను, నా వెంటరా అంటూ గౌరీ ఒక బిందె చిన్న గిన్నె తీసుకొని ఏటికి దారి తీసింది. వీరన్న ఆమె వెంటే వెళ్ళాడు. ఏటి ఇసుకలో ఒక చెలమ గుంట తీయమన్నది గౌరీ. వీరన్న తేలికగా గుంట తీశాడు. అందులోకి నీరు వచ్చింది. ఈ నీరు బాగాలేదు. గిన్నెతో దీన్ని తీసేసి గుంట ఖాళీ చెయ్యి. తర్వాత వచ్చే నీరు బిందెలో నింపుకుంటాను అన్నది గౌరీ. వీరన్న చెలమలోని నీరు గిన్నెతో తోడయ్యసాగాడు. ఎంతసేపు నీరు తీసినా గుంటలోని నీరు తరగనే లేదు. 1 గంట గడిచింది. వీరన్నకు చేతులు పడిపోతున్నాయి, ముచ్చెమటలు పడుతున్నాయి. ఇంకా గుంట ఖాళీ కాలేదా అన్నది గౌరీ విసుగ్గా. ఇక నా వల్ల కాదు అంటూ వీరన్న గిన్నె అవతల పడేశాడు. ఓడిపోయావు. మొదటి పరీక్షకే నిలవలేకపోయావు.
ఏం చేసేటట్టు? పోనీ మిగిలిన పరీక్షలోనన్నా నెగ్గుతావేమో చూద్దాం అంటూ గౌరీ వీరన్నను తన ఇంటికి తీసుకుపోయింది. గౌరీ స్నేహితురాళ్ళు వీరన్నను చూసి ముసిముసి నవ్వులు నవ్వుకున్నారు. గౌరీ ఇంట్లోకి పోయి ఒక పళ్ళెంలో నిప్పు, ఒక డబ్బా, ఇంత సాంబ్రాణి తెచ్చి ఈ సాంబ్రాణిని నిప్పుల మీద వేసి పొగ చేసి ఈ డబ్బాలో పట్టి ఉంచు. నేను ఇప్పుడే తలంటి నీళ్లు పోసుకుని వచ్చి తలకు సాంబ్రాణి పొగ వేసుకుంటాను అన్నది. మందమతి అయిన వీరన్న నిప్పుల మీద సాంబ్రాణి వేసి దానిపై డబ్బా బోర్లించాడు. గౌరీ తడితలతో వచ్చి సాంబ్రాణి పొగ సిద్ధం చేశావా అని అడిగింది. వీరన్న ఇదిగో అంటూ డబ్బా తిరగదీశాడు. కానీ అందులో ఏమీ లేదు. పొగ అంతా అప్పుడే పోయింది. ఇంత చిన్న పని కూడా చేయలేక రెండోసారి కూడా ఓడిపోయావు. మూడో పని అయినా సరిగ్గా చేస్తావేమో చూస్తాను అన్నది గౌరీ. ఆమె స్నేహితురాళ్ళు కొంచెం గట్టిగానే నవ్వుతున్నారు. వీరన్నకు పరాభవంతో ప్రాణం చచ్చిపోతున్నది. గౌరీ లోపలికి వెళ్ళి చెంబులో పాలు తెచ్చి ఇందులో సగానికి సగం నీరు కలిసింది. నాకు నీళ్ల పాలు సహించవు. కాస్త ఈ పాలలోని నీరు తీసేసి చిక్కటి పాలు వేరు చెయ్యి అన్నది. వీరన్నకు ఏం చెయ్యాలో తెలియలేదు. అతనికిప్పుడు అవమానంతో పాటు దుఃఖం కూడా వచ్చేస్తున్నది. ఈ పని నా వల్ల కాదు అంటూ వీరన్న వెళ్ళిపోవటానికి లేచాడు. ఎక్కడికి పోతున్నావు? నేను పెట్టిన పరీక్షలన్నింటిలోనూ ఓడిపోయావు. నువ్విప్పుడు నా పని మనిషివి. నాతో చెప్పకుండా ఏమీ చేయరాదు. నేను చెప్పిన పనులన్నీ చేసి తీరాలి అన్నది గౌరీ. గౌరీ స్నేహితురాళ్ళు కసికొద్దీ వీరన్నను నానా మాటలు అనటం మొదలుపెట్టారు. ఆవగింజంత ప్రపంచ జ్ఞానం లేదు. అతిశయం మాత్రం చుక్కలంటుతుంది. చాతావాత కానివాడికి ఎంత పొగరు! ఈ ముష్టి ప్రయోజకత్వంతో గౌరీని పెళ్లాడతాడట. దున్నపోతులాగా కండలు పెంచగానే సరా, కాస్త బుద్ధి కూడా ఉండవద్దు అన్నారు. ఆడపిల్లల కేకలకు అందరూ పోగయ్యారు. గౌరీ వీరన్నకు తగినట్టు బుద్ధి చెప్పిందని ఊరంతా క్షణంలో పొక్కిపోయింది. అందరూ సంతోషించారు. అందరికంటే ఎక్కువ సంతోషించినవాడు రాయన్న. ఎందుకంటే గౌరీ నేర్పిన గుణపాఠంతో వీరన్న పూర్తిగా మారిపోయాడు. ఆయన గౌరీ తండ్రితో మాట్లాడి గౌరీనే తన కోడలిగా చేసుకున్నాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.